సరే, దావీదు మామూలు మనిషి, కానీ తల్లిదండ్రులు దూరం ఉన్నారు, అన్నలు దూరం ఉన్నారు. ఆయన సమీపంగా ఎవరున్నారంటే అడవి లోపల క్రూర మృగాలు, ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతకు ఉన్నటువంటి గొర్రెలు, మరి జంతువులు, మరి దాంతోపాటు ఆయనకు ఆయన వెతికిండు దేవుణ్ణి. ఎవరిని వెతికిండు? దేవుని. అందుకే దేవుడు ఏమంటా అంటే, అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు తెరబడును, వెతుకుడు మీకు నేను దొరుకుతా. ఆశ గల ప్రాణం తప్పకుండా దేవుడు తృప్తిపరుస్తాడు. నాకు ఆశ యవనప్రాయంలో లోకమంతా నాకు చెత్తగా అనిపించింది. చెత్తగా అనిపించినప్పుడు నిజమైన దేవుని వెతకని నేను ప్రయత్నం చేసిన. లోకరీతిగా ఆరాధించినప్పుడు, నా ప్రియపితరులు ఆచరితగా వెళ్ళినప్పుడు, ఆ రూట్ని వెళ్ళినప్పుడు నిష్టగా ప్రేమించిన, నిష్టగా భక్తి చూపించినప్పటికీ కూడా నాకు నిజమైన దేవుడు దొరకలే. ఏ దేవుడు నాతో మాట్లాడలే. వెతకడం ప్రయత్నం చేసినా ఆ దేవుడు చూశాను, నా బిడ్డ నన్ను వెతుకుతున్నాడు అని చెప్పి నా కొరకు ఓ ప్లాన్ సిద్ధం చేశాడు. ఆయన దారిలోనికి ఎట్లా వస్తాడో దేవుని తెలుసు కాబట్టి ఆ ప్లాన్ సిద్ధం చేసి ఒక డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి, ఆ డిపార్ట్మెంట్లో దేవుని తెలుసుకున్నటువంటి మనిషిని నా పక్కన పెట్టాడు. హల్లెలూయా. ఆ మనిషి ద్వారా నాకు సువార్త అందింది. సువార్త అంటే మంచి వార్త. భూమి మీద ఏదైనా వార్త ఉందంటే భూమి మీద ఎక్కడ మంచి వార్త లేదు, యేసు ప్రభు గురించిన వార్త తప్ప. హల్లెలూయా. సభలు కొట్టు. యేసు ప్రభు మంచి దేవుడు. నేను ఈరోజు చెప్తున్నది యేసు ప్రభు గురించి చెప్తున్నా, దేవదేవుని గురించి చెప్తున్నా. నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుని గురించి నేను చెప్తున్నా. కొద్దిగా తెలిసిండొచ్చు, కొద్దిగా తెలియకపోవచ్చు, పూర్తిగా తెలుసుకోండి. యేసు ప్రభు నీ కొరకు ఏం చేసిండు? యేసు ప్రభు మన కొరకు ఏం చేసిండంటే, ఆ దేవుడు సాక్షాత్తుగా దేవుని ప్రజలమైన మనల్ని అందరినీ ప్రేమించి, ఏ పాపమైతే మనల్ని దూరం చేసిందో, మనిషి అవిధేయత వల్ల పాపం వచ్చింది, మనిషి తిరుగుబాటు వల్ల పాపం వచ్చింది, మనిషి నిర్లక్ష్యం వల్ల పాపం వచ్చింది. దేవుని మాటను తృణీకరించినందుకు, సాతాను మాట విన్నందుకు ఎడబాటు జరిగింది దేవునికి మనకు. హల్లెలూయా. ఆ ఎడబాటును కొట్టివేయడానికే, ఆ పాపాన్ని కొట్టివేయడానికే, మనకు బదులుగా ఆయన మరణించడానికే, ఆయన ప్రాణం పెట్టడానికే భూమి దేశ ప్రభు అవతారము ఎత్తాల్సి వచ్చింది. అవతార పురుషుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే కేవలం యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. సభలు కొట్టుది. పరిశుద్ధాత్మలో కన్య అయిన మరియమ్మకు పుట్టింది. ఇది నమ్మాలి పూర్తిగా. ఇది బేసిక్. ఇది పునాది లేకుండా ఒక ఇల్లు లేదు, పునాది లేకుండా ఒక వృక్షం ఉండదు. వృక్షానికి పునాది ఏంటిది? వేర్లు. అవునా లేదా? మనకు పునాది ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు నీ పాపాల కొరకు మరణించి తిరిగి లేచారు. అన్ని సమాధులు మోయబడ్డాయి, కానీ దేవుని సమాధి, యేసయ్య సమాధి మూడో దినం లేచిండు. మనుషులకు కనిపించిండు, అపోస్తలులకు కనిపించిండు. మరి ఈ తరంలో కూడా ఏ తరము ముందుకు వెళ్తున్నాడో ఆ తరం ప్రజలకు ఆయనకైనా వ్యక్తం చేసుకుంటున్నాడు, ఆయన గురించి చెప్పేటోళ్ళను నియమిస్తున్నాడు. ఈ తరంలో నన్ను ఇక్కడ ఏం చేసిండు? నన్ను నిలబెట్టాడు ఆయన సువార్త ప్రకటించడానికి, యేసు ప్రభువుని చెప్పడానికి. హల్లెలూయా. నీ దగ్గర ఏం లేకపోయినా పర్వాలేదు, గతి లేకుండా వచ్చినా పర్వాలేదు, అనారోగ్యంతో వచ్చినా పర్లేదు, పాపంతో వచ్చినా పర్లేదు, కొట్లాడొచ్చినా పర్లేదు, ఇంత బరువు భారంతో వచ్చినా పర్లేదు, నీకు ఏమంటారు, నీకు సోర్సెస్ ఎక్కడ లేవు, కానీ ఇక్కడ నీకు సోర్సెస్ గుర్తిస్తాడు. నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని. నువ్వు సత్యం తెలుసుకున్నప్పుడు, సత్యం అంటే ఏంటిది? ఆయనే సత్యం. తెలుసుకున్నప్పుడు నిన్ను స్వతంత్రులుగా చేస్తాడు. నువ్వు ఏ విషయంలో బందీ అయిపోయినావు, ఏ విషయంలో నలిగిపోతున్నావు, ఎవరి విషయంలో తునికిరింపబడినావు, నిర్లక్ష్యం చేయబడతావు, వాటి నుంచి ఏం చేస్తాడు? దేవుడు విడిపిస్తాడు. సత్యవంతుడు ఆయన. పాపం నుంచి విడిపించే దేవుడు, శాపం నుంచి విడిపించే దేవుడు, సమస్య నుంచి విడిపించే దేవుడు, కష్ట నష్టాల నుంచి కూడా విడిపించే దేవుడు. అంత గొప్ప దేవుడైనా. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒక మనిషిలాగానే
మనిషికి ఇచ్చినట్టు కూడా కొన్నిసార్లు ఆయనకు విలువ ఇస్తలేం మనం. కానీ నువ్వు ఎవరికి ఇచ్చినా ఎవరికి విలువ ఇవ్వకపోయినా ఆయనకు మొదటి స్థానం ఇవ్వు. ఎవరితో నువ్వు ఎట్లా సంభాషించాలో, ఎవరితో ఎట్లా నువ్వు డీల్ చేయాలనో నీకు స్పష్టంగా నీకు ఏమిస్తాడు? విజ్డమ్ ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఈ దేవుడు మాట్లాడకుండా ఉండని దేవుడు కాదు, నీతో తప్పకుండా మాట్లాడతాడు. చనిపోయిన వ్యక్తి మాట్లాడరు, బ్రతికున్న వ్యక్తి మాట్లాడరు. అట్లాగే యేసు ప్రభు మాట్లాడతాడు. శాంతి సమాధానం ఎక్కడుంది అంటే క్రీస్తులో ఉన్నది. నిజంగా నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తే ఆ శాంతి సమాధానం అనేది నీకు దొరుకుతుంది. ఏమి నిర్లక్ష్యం చేసినా పర్లేదు, కానీ దేవుని నిర్లక్ష్యం చేయకును. దేవుణ్ణి లక్ష్య పెట్టినప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి అనేకమైన ఆత్మ సంబంధమైన దీవెనలను కోల్పోయాను. అర్థమవుతుందా లేదా? ఒకసారి దావీదు చాలా కోల్పోయాడు. ఎప్పుడు కోల్పోయాడో తెలుసా? ఆ మామూలు వ్యక్తిని దేవుణ్ణి ప్రేమిస్తా ఉంటే నా హృదయానుసారి నమ్మకస్తుడు అని చెప్పి అడవిలోంచి తీసుకొచ్చి ఏం చేసిందంటే దేశంలో తీసుకొచ్చి పట్టణం తీసుకొచ్చి రాజుగా అభిషేకించండి ఆయన. హల్లెలూయా. దేనికి రాజుగా? దేశానికి రాజుగా, ఆయన ప్రజలకు రాజుగా. నమ్ముకున్న ప్రజలు వాళ్ళంతా, ప్రపంచంలో చాలామంది తెలియని ప్రజలు ఉంటే ఒక వ్యక్తిని ఏర్పరచుకొని కొన్ని వందలుగా, వేలుగా, లక్షలుగా చేసి ఆ ప్రజలకు రాజుగా చేసిండు. నేను ఎవరు చేసిండు? దావీదు చరిత్ర ఏంటిది? సామాన్యుడు, మామూలోడు. తన ఇంట్లో కూడా తను నిర్లక్ష్యపడు. తనను ఎవరు కేర్ చేయరు, తల్లిదండ్రులు కేర్ చేయరు, అన్నదమ్ములు కేర్ చేయరు. అటువంటి వ్యక్తిని ఎవరు కేర్ చేసారు? దేవుడు జాగ్రత్త తీసి, దేవుడు ప్రేమించండి ఆయన. ఈరోజు నీవు ఎవరి నుంచి నిర్లక్ష్యం కావచ్చు, కొన్ని ఉన్నందుకు, కొన్ని లేకపోయినందుకు. నీ జీవితంలో ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా ఒకరు నిన్ను లక్ష్య పెడుతున్నారని చెప్పి నువ్వు నమ్మాలా, ఒకరు నిన్ను ప్రేమిస్తున్నారని చెప్పి నువ్వు నమ్మాలా. ఎవరి నుంచైనా నువ్వు విసిగిపోయినప్పుడు కూడా దేవుని పట్ల నువ్వేం చేయాలా? ఆశ కలిగి దేవుని దగ్గర రావాలి నువ్వు. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం ఏమవుతుందంటే ధన్యమైపోతుంది. యేసు ఇట్లా చేర్చుకొని ఆయన ఒళ్ళో పెట్టుకుని అనుకో, పెట్టుకుంటావా? పెట్టుకోడా? ఎక్కడ పెట్టుకుంటాడు? కనిపిస్తలేదు అంటావా? ప్రపంచం అంతా ఆయన హస్తంలో ఉన్నది. భూమి ఒక బంతిలాగా ఆయన హస్తంలో ఉన్నది. నువ్వు ఆయనకు ఎట్టున్నావు తెలుసా? చెక్కుకున్నాడు. నీ చేతులు చూసుకో, చెక్కబడి ఉన్నాయా లోపల? అట్లా నిన్ను చెక్కున్నాడు. నీ పేరు, నీ ఊరు, నీ హృదయము, నీ మనసు, నీ ఆలోచన అన్నీ నేను తెలుసాయి. ఉన్నదా లేదా? బైబుల్లో ఉన్నది. ఎక్కడ ఉన్నది అది? యెషయా గ్రంథం 49:14. సరేనా? అన్నిటికీ మనం చాలాసార్లు ప్రాముఖ్యత ఇస్తాం. ఈరోజు నుంచి అన్నిటికీ ఇవ్వాలి నువ్వు, వద్దంటే నేను. కానీ దానికన్నా ఎక్కువగా దేనికి ఇవ్వాలా? దీనికి ఇవ్వాలా, యేసు ప్రభుకి ఇవ్వాలా, ఆరాధనకి ఇవ్వాలా, ఆదివారపు ఆరాధనకి ఇవ్వాలా. హల్లెలూయా. భయము, భక్తి అనేది ఎవరి పట్ల భయపడాలా? దేవునికి భయపడాలా. ఎవరిని ప్రేమించాలా? యేసు ప్రభుని ప్రేమించాలా. నీ నుంచి కోరుతున్నది ఏంటిదంటే అన్ని నీ కొరకు సిద్ధపరిచి, నా కొరకు సిద్ధపరిచింది. ఒకటి ఆయన మన నుంచి ఏమవుతుందంటే ఆయనను ప్రేమించేది నేర్చుకోవాలి, ఆయనను గౌరవించేది నేర్చుకోవాలా, ఆయన మాట వినేది నేర్చుకోవాలా. మాట వినడం అంటే ఏంటిది? ఆ మాట విని నువ్వు అట్లా బ్రతకాలను. అప్పుడు నేనేం చేస్తాడు? నిన్ను దీవించడం మొదలు పెడతాడు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే దీవెన అంటే కేవలము డబ్బు అనుకుంటున్నావు. డబ్బుగా ఒక భాగం అంతే. డబ్బు లేకుండా కూడా మనం బతుకుతాం. అలాగే అర్థమవుతుందా లేదా? బతుకుతామా? డబ్బు లేకుండా కూడా బతుకుతాం. ఇప్పుడు పైసలు పెట్టింది, ఇంతకుముందు పైసలు లేవు. సేరుకు సేరు బియ్యం, సేరు గోధుమలు అయితే సేరు బియ్యం, సేరు బియ్యం అయితే సేరు ఆవాలు, సేరు నూనె అట్లా ఉండే. ఇప్పుడు పైసలు వచ్చినాయి, కానీ ఇది ఒక భాగం అంతే. డబ్బు ఉంటే అయిపోయింది ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం ఉంటే అయిపోయింది శాంతి వస్తుందా? శాంతి ఉంటే అయిపోయింది సమాధానం వస్తుందా? డబ్బు ఉండి ఆరోగ్యం ఉండి ఎన్ని కోట్లాలు అయితే లేవు ఇళ్ళ పోటీ అయితే నేలేవా? బస్తీకి, ఇంటికి, దేశాలకు అవుతున్నాయి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ముందుగా నీకేమిస్తాడంటే తృప్తి అనేది ఇస్తాడు, శాంతి అనేది ఇస్తాడు, సమాధానం అనేది ఇస్తాడు. నువ్వు వెతుక్కోవాలా. నీ నుంచి దూరం అయిపోయింది, కనిపించేదాన్ని వెతుకుతున్నావు, కానీ ఈ దేవుని నువ్వు వెతుకుతలేవు. అందుకే నీ జీవితంలో అప్పుడప్పుడు ఏమవుతున్నాయి?
కింద పడుతున్నావు, లేస్తా ఉన్నావు, గాయాలు అవుతా ఉన్నాయి. అవుతున్నాయా నీ గుండెకు? అవుతున్నాయని చెప్పాలా. శరీరానికి అయితే లేవు, నీ గాయాలు ఎక్కడైతున్నాయి? గుండెకు గాయాలు అవుతున్నాయి. కొన్నిసార్లు దాహం ఎవరు తీరుస్తారు, ఆకలి ఎవరు తీరుస్తారు, నాకు తృప్తి ఎక్కడ దొరుకుతా అని చెప్పి వెతుకుతున్నావు. నీళ్ళున్నాయి అక్కడ, ఆహారం ఉంది, కానీ దాని నుంచి నీకు తృప్తి దొరకలేదు. నీ గుండెకు, నీ ఉదయానికి కావాల్సిన నీళ్లు దొరుకుతలేవు, ఆహారం దొరకలేదు. నేను దర్శించి ధైర్యపరచడం లేరు ఈ లోకంలో. మనుషుల మాటకి అప్పటి మాటకే ఆ గాయం కట్టబడుతుంది, మళ్ళీ ఆ గాయం మళ్ళా తెరబడుతుంది అంతే. కానీ దేవుడు కట్టిననుకో అది మోయబడుతుంది అప్పుడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ నుంచి ఏం కోరుతున్నా అంటే నీ హృదయం కోరుతున్నాడు, నీ మనసు కోరుతున్నాడు. నన్ను వెంబడించు అంటున్నాడు, నాకు అనిపించు అంటున్నాడు. చేస్తావా? చేయవా? దాని కొరకు నువ్వు ధర చెల్లించాలా. ఎంతకైనా నువ్వు ఏం చేయాలా? ధర చెల్లించినప్పుడు కార్యాలు జరుగుతాయి. యెషయా గ్రంథం 49:14. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. సియోను అంటే నువ్వే అనుకో, నీ పేరు పెట్టుకో. నీ పేరు ఏం పేరు చెప్పురి? నీ పేరు పిలుచుకో, నీకు నువ్వు పేరు పిలుచుకో. చెప్పు నీ పేరు పిలుచుకోరి, పిలుచుకో, మీ పేరు పిలుచుకోరు. అట్లనే పిలవండి, అందరు ఎవరికే పేరు ఉన్నది పిలవండి. నీతో పలుకుతున్నాడు, నిన్ను నేను ప్రేమిస్తున్నా. నువ్వు అనుకుంటున్నావు నేను మర్చిపోయినా అనుకుంటున్నావు, మర్చిపోలే. నువ్వు నన్ను మర్చిపోయినావు అంతే, దేవుని మర్చిపోయినావు అంతే. అందుకే 10:30 ఉంటే 12:30 వచ్చినమ్మా, అవునా లేదా? అది వేరేవైతే అటెండ్ చేస్తామా మనం? ఇంత జీతానికి, ఇంత ఏమంటారు, ఇంత రుక్కానికి టైంకి పోయి ఆడు ఉంటాం మనం. మరి నీకు జీతం ఏమి ఇస్తున్నాడు? వాళ్ళు ఏమి ఇచ్చిండు తెలుసా మీకు? తెలియదు ఏమన్నదా? బ్రతుకునిచ్చింది. ఈరోజు చూడడం చాలా మంది ఉన్నారు సభలు కూడా. అర్థమవుతుందా లేదా? ఆయన లేకుండా నువ్వు బ్రతకలేవు, ఆయన లేకుండా నువ్వు జీవించలేవు. ఆయన కూడా ప్రేమించకపోయినా ఇస్తున్నాడు, కానీ ప్రేమించేది మనము నేర్చుకోవాలి. చదువుపేతలు సియోను ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకున్నారు. ఇక్కడ ఎవరన్నా చెప్పు, ఎవరన్నా అనుకున్నారు నన్ను మర్చిపోయిన దేవుడు అని? ఎవరు అనుకోలేదు? నిజంగా అనుకోలేదా? దేవుని స్తోత్రం. సరే, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మీరు పిల్లలు కన్న రాలేదు చెప్పాలి. నేనైతే కన్నా రాలేదు. ఎంతమంది కన్నారు పిల్లల్ని చెప్పు? పెళ్లి అయిన వాళ్ళు అంటారు. చూపిరి, నాకు చూపిరి, చదువు చూపిరి. ఇక్కడ నాకంటే దేవుని చూపిస్తున్నాడు. కన్నారు. పుట్టగానే పిసికేసిరా, చంపేసిరా, చెదకుండా లేచిరా, మర్చిపోయిరా. చెప్పురి, మర్చిపోరు. అది ఎవరి ప్రేమ పెట్టిండు? దేవుని ప్రేమ ఉన్నది మన లోపల. అందుకే స్త్రీ తనకు పుట్టిన బిడ్డను కనికరించకుండా మరుచున. చదువుపేదు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన కంటి పిల్లను మరచున. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. కొన్నిసార్లు వాళ్ళైనా తల్లిదండ్రులైనా, కసాయి తల్లిదండ్రులైనా మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరవను. నా అరచేతిలో నేను చెక్కున్నా. నీ ప్రకారాలు ఎప్పటికీ నా ముందు కనిపి, అంటే నీ ప్రార్థన, విజ్ఞాపన, నీ వేదన, నీ భయం, నీ కలవరం అంతా నాకు అనిపిస్తున్నది. నేను నీకు సాయం చేస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే దేవునికి మనం ఏం చేయాలంటే ప్రేమించేది నేర్చుకోవాలి. దేవుడు మనకు ఎప్పుడు దూరం అవుతాడంటే పాపం చేసినప్పుడు దూరం అవుతాడు, అవిధేయత చూపించినప్పుడు దూరం అవుతాడు, అబద్ధం ఆడినప్పుడు దూరం అవుతాడు, దేవుని ఇష్టం లేని పనులు చేసినప్పుడు దూరం అవుతాడు. అప్పటి వరకు నీ గుండెల్లో ఉంటాడు. పిలిచినావు ఎప్పుడైనా నీ గుండెలో, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా గుండెలో వచ్చి నివాసం చేయ అన్నవా? దేవునికి గుడి ఎక్కడ తెలుసా నీకు? అసలు దేవునికి గుడి ఎక్కడ తెలుసా? నీ గుండెనే, నీ హృదయమే. నా దేవుడు నా గుండెల్లో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. నేను నమ్ముతా. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు మాట్లాడకపోతే నాకేమవుతుందో తెలుసా? బాధ అవుతుంది. అర్థమవుతుందా? మరి దావీదుకు అటువంటి అనుభవం ఉన్నది. ఎటువంటి అనుభవము? దేవుడు లేని అనుభవం ఉన్నది. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు దావీదు. ఎవరికి? దేవునికి మంచి హృదయానుసారి.
ఓ సమయం వచ్చింది, రాజైన తర్వాత చిన్న పాపం చేశాడు, వ్యభిచారం చేసిండు, ఒకరిని చంపించేసిండు, మూసుకొని బతుకుతూ ఉన్నాడు. ఎవరికి దాపైనా దేవునికి దాపు లేదు. నాది భాష అర్థమవుతుందా లేదా మీ అందరికి? ఎంతమందికి అర్థమవుతుంది? మనిషి నుంచి తప్పించుకోవచ్చు, పోలీసు నుంచి తప్పించుకోవచ్చు. అర్థమైందా? భార్య భర్త నుంచి తప్పించుకోవచ్చు, తల్లిదండ్రుల పిల్లల నుంచి, మీరు ఎక్కడైతే పరిచయం పని చేస్తున్నారో వాళ్ళ నుంచి మీరు తప్పించుకోవచ్చు, మీ నుంచి వాళ్ళు తప్పించుకోవచ్చు. కానీ నిన్ను పుట్టించిన అదేవుని నుంచి ఎవరు కూడా భూమి మీద తప్పించుకోలేరు. హల్లెలూయా. నీ లోపము, నీ పాపము, నీ దోషము, నీ అవిధేయత, పాపం అంటే వ్యభిచారం చేస్తేనే కాదు, దొంగతనం చేస్తేనే కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. అవునా లేదా? వ్యభిచారం ఏం చేయలే, సహవాసం చేసింది సాతానుతో, దేవుని మాట పక్క పెట్టేసింది. ఎవరి మాట విన్నది? సాతాను మాట. దేవునికి దూరం అయిపోయింది. శాపం వచ్చింది అప్పుడే, పాపం వచ్చింది అప్పుడే, తీర్పు వచ్చింది అప్పుడే, మనిషి ఆయుస్సు తక్కువైంది అప్పుడే. మనిషికి ఆయుస్సు నిత్య జీవం ఇచ్చిండు, నిత్యం పరలోక సన్నిధి అనుభవించిండు భూమి మీద. ఎవరు? ఆదాము అవ్వలు. కానీ సాతాను మాట విన్నది, మాట భర్త విన్నాడు. పాపం వచ్చేసింది, అప్పుడే ఎడబాటు అయిపోయింది. ఎడబాటు, గాయము, పాపము, శాపము, దార్థము, విషం. అప్పుడు పాములు కూడా మనుషుల మధ్య తిరుగుతున్నాయి, చిరుత పుల్లులు కూడా. గొర్రె ఎట్లంటే అట్లా గొర్రె అలాగా సింహం కూడా వింటుండే. కానీ అవి ఆ తర్వాత ఏమైనా క్రూరముగాలు అయిపోయినాయి. అవి మనుషులను చంపే మృగాలు అయిపోయినాయి, జంతువులను చంపే మృగాలు అయిపోయినాయి. పాములో విషం వచ్చేసింది, కపటం వచ్చింది, మోసం వచ్చింది. దానిలోనే ఉందా మోసము, కపటము, విషము, కక్ష? ఎవరి లోపల ఉన్నది? మనిషి లోపల వచ్చేసారు. మనిషి లోపల ఇవి లేకుండే, ఇవన్నీ లేకుండే. కానీ ఎవరు మాటినందుకు వచ్చింది? అవ్వ సాతాను మాట విన్నది. మరి నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎవరి మాట వినాలా? చెప్పురి, అందరు చెప్పురి. ఎవరు అందరు వింటున్నారా లేదా? నిజంగా చెప్పాలి. ఇప్పటివరకు విన్నో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి అన్నా విను, నువ్వు మంచిగా విను. ఆయనను వెంబడించు. యేసుప్రభు ఏమన్నా తెలుసా? నన్ను వెంబడించు, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్ ఆఫ్ మెన్. అంటే మనుషులను పట్టు జాగ్రత్తగా నేను చేస్తానని చెప్పాడు. మనుషులను పట్టేవారిగా చేస్తాడు మనల్ని, మనుషులను మనకు అప్పగిస్తాడు. మనుషులకు మనం ఏం చేయాలి? మన ముందుకు వచ్చిన మనుషులకు ఆయన గురించి చెప్పాలా. నీకే తెలియకపోతే ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన గురించి ఎవరికి తెలుస్తుంది? రుచి చూసిన తెలుస్తుంది, ఆయనతో స్నేహం చేసిన తెలుస్తుంది, ఆయనతో సహవాసం చేసిన తెలుస్తుంది. అనా లేదా? మీ తల్లిదండ్రుల గురించి మీరు చెప్పగలుగుతారా లేదా? చెప్పాలా? చెప్తా. ఆమె కోపిస్తా, ప్రేమతో ఉంటుందా, ఆయన కోపిస్తోడా అని చెప్తారు. అవునా లేదా? నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు చెప్తావు ఆయన ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఇంత పెద్ద పాపం చేసినా కూడా ఆ పాపం అంతా ఆయన మీద వేసుకున్నావు. అవునా లేదా? నీవు గాయాలు పొందుకోవాలా, నువ్వు అవమాన పడాలా, నువ్వు నరకానికి వెళ్ళాలా, అంత శిక్ష భరించి అది నువ్వు నమ్మితే చాలు, నేను కొట్టేస్తా అని చెప్తున్నావు. దావీదు పాపం చేయగానే దేవుడు ఏం చేసింది తెలుసా? పక్కకి వెళ్ళిపోయింది, బాధపడ్డాడు చాలా. అభిషేకం కోల్పోయింది దావీదు. ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసినావు అంటే, అవునయ్యా నేను పాపం చేసిన. ఆ తర్వాత 4 శిక్ష అంటావు, 4 శిక్షలని భరిస్తా. దేవుని ఆత్మ ఎడబాటు అయ్యేసరికి అప్పుడు మొరపెట్టుకున్నాడు, ప్రభువా నేను పాపం చేసిన, నన్ను కడుగు, శుద్ధీకరించు, బయటపరచు, కానీ నీ అభిషేకం నా నుంచి దూరం చేయకు. నీ ప్రాణమైనా పర్వాలేదు, కానీ దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు నీ నుంచి దూరము కావద్దు. ప్రాణం పోతే బతుకుతామా బతుకమా? చెప్పురి, బతుకవా? ప్రాణం పోతే, ప్రాణం పోయినా కూడా చచ్చిపోయి పరలోక రాజ్యం పోతాం యేసుప్రభుతో ఉంటే. అభిషేకం కోల్పోతే, దేవుడు నీకు దూరం అయితే చచ్చిపోయి ఎక్కడ పోతాం? ప్రాణం పోతే ఎక్కడ పోతాం? నరకం పోతాం. బ్రతుకులో ఉన్నప్పుడే ఆయన స్నేహం, ఆయన సహవాసం నీతో ఉండాల. అందుకే ఏ రోజుకి ఆ రోజుగా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పర్సు చూసుకుంటావు, జేబులో పైసలు ఉన్నాయా లేవా అని చూసుకుంటావా లేదా?
అది చూసుకోకుండా పర్లే, నీకు ఎక్కడి నుంచి అన్న సాయం అందుతుంది. లేకపోతే కానీ నీ ఎంబడి దేవుడు ఉండడా లేదా అని చూసుకోవాలి. ఉంటాడా ఉండడా? ఎప్పుడు వదిలిపెడతాను నేను? పాపం చేసినప్పుడు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు, పెద్దోడు చిన్నోడు వాటర్ అడిగాడు. ఆయనకేం తక్కువ కాలే, ఆయనకి ఆకర్షణలు ఎక్కువైపోయినాయి. నా వాటే నాకు అంటారే, నీకేం తక్కువ ఇస్తున్నా, నీకేం కావాలి అడుగు అంటే, లేదు లేదు నాకు కావాలన్నాడు. తీసుకున్నాడు. తీసుకుపోయి ఏం చేసిండు? వాని ఆస్తి అంతా జూదం ఆడిండు, వ్యభిచారం చేసిండు, పాపం చేసిండు. జూదం వ్యభిచారం చేస్తే ఏమవుతుంది? పాపం చేస్తే ఏమవుతుంది? ఉన్నదంతా ఉడుచుకపోతుంది. ఉడుచుకపోతా దరిద్రుడు అయిపోయాడు. అప్పటి వరకు ఉన్న వాళ్ళంతా వదిలిపెట్టి పారిపోయారు. డబ్బు కట్టింది దొరకదు, ఆహారం దొరకదు. ఛాయ్ ఎవరు ఇయ్యరు, నీకు ఇస్తారా? అందరూ వదిలిపెట్టేసారు. ఏం కాలే, తినాలిగా, బతుకోరు తినాలి కదా, పని లేదు అక్కడ. వెతికిన్ ఒక దగ్గర పందుల మందకు కొట్టేసేది జీతం దొరికేది. పని చేయించు కానీ ఆ పందులు తినేది కూడా మీకు వెళ్తలేదు. అర్థమవుతుందా? పందులు ఏమేమి తినే తెలుసా మీకు? పందులు తెలుసా? పందులు ఎక్కడెక్కడ ఉన్నాయి? అలియాబాద్ ఉన్నాయి, సుల్తాన్ షా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, పందులు ఉంటాయి. మా ఫ్రెండ్సే ఉండే పందులు మేపేటోళ్ళు. అందుకే నేను చెప్తున్నా. పందులకు ఏం పెడతారంటే హోటళ్ళలో పోతారు, 2-3 రోజులు మిగిలింది ఉంటుంది చూడది, దానికి కర్రీస్ అంతా దాన్ని పెడతారు. కనీసం అది కూడా వాడిని దొరకాలి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా దొరికి సమృద్ధి, అవునా లేదా? అందుకే నేను చెప్తున్నా ఏంటంటే, లోకం ఉన్నప్పుడు నేను అనుకుని దొరకనప్పుడు చెత్తగా ఎంచుకున్నదంతా. దేవుని వెతుకుతే నాకు దేవుడు దొరికేది. అయితే దావీదుకు ఆ విలువ తెలుసు. ఈ చిన్నోనికి విలువ తెలుస్తుందే లేదా? తండ్రి దగ్గర ఎట్లా ఉన్నాడో, లేదా? అది తెలవాలి, రుచులు తెలవాలి నీకు. అన్ని రుచులు తెలుసు కానీ ఈ రుచి నువ్వు తెలియకపోతే అంతే, నీ బ్రతికే పెడతాం. ఏ రుచులు తెలుసు? అన్ని రుచులు తెలుసు నీకు, తెలుసా లేదా? చూసినా ఇప్పటివరకు, ఇప్పుడు ఎంతో వయసున్నావు, రోజు రకరకాల కర్రీస్తో తిన్నాను, అవునా లేదా? అది మర్చిపోతాం కానీ ఈ రుచి నువ్వు ఎప్పుడు మర్చిపోలేవు. ఏ రుచి? ఏసే రుచి, శ్రేష్టమైన రుచి, నా బ్రతుకులో శ్రేష్టమైన రుచి, తరగని రుచి, అరగని రుచి, మర్చిపోని రుచి. అర్థమవుతుందా? భాషకు సరిపోని రుచి ఏంటంటే యేసు ప్రభు ప్రేమ. కబర్లు కొట్టు, ఇది నిజం చెప్తున్నా. ఆ ప్రేమలో త్యాగం ఉన్నది, ఆ ప్రేమలో ఆదరణ ఉన్నది, ఆ ప్రేమలో జయం ఉన్నది, ఆ ప్రేమలో నీ గుండెగాలు అయితే కూడా స్వస్థత ఉన్నది. హల్లెలూయా. ఆయన పొందుకున్న గాయం చేత ఏముందంటే నీకు స్వస్థత ఉన్నది, నీకు ఆరోగ్యం ఉన్నది, నీకు నిరీక్షణ ఉన్నది, నీకు రక్షణ ఉన్నది, నీకు నిత్య జీవితం, పరలోక రాజ్యం ఉన్నది, నీకు శాంతి సమాధానం ఉన్నది. అంతేకాకుండా ఆయన పొందు నీకు ఉన్నది. హల్లెలూయా. అట్లా పొట్టు తిందామనుకొని పందుల అది ఆహారం తిందామని పోయింది కానీ ఆయనకి అది దొరకలే, ఇవ్వలే. అక్కడ కూడా ఆయనను హింసపెట్టారు. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి గుర్తుకొచ్చాను. అలా తండ్రి గుర్తుకొచ్చాను. ఇది ఎవరు చెప్పారు? ఈ ఉపమానము యేసుప్రభు చెప్పాను. అరే, నా తండ్రి దగ్గర మామూలు కాదు, రోజు వైభవమే వైభవం. మస్తు నేను తిన్నా, కుక్కలకు 10 మంది కుక్కలకు కూడా పెట్టిండాడు. కానీ ఇప్పుడు నా స్థితి ఇట్లా వచ్చింది. నా తండ్రికి దూరమైన, నా తండ్రి దగ్గర 100 మంది పనిచేసేటోళ్ళు ఉన్నారు, పరిచయం చేసేటోళ్ళు ఉన్నారు. నేను కొడుకులాగా పోను కానీ నాకు తండ్రి దగ్గర పన్నుల్లాగా నేను వెళ్ళి పని చేసుకుంటా అని చెప్పి తండ్రి గుర్తుకు వచ్చాడు. అంటే తండ్రి మనసు తెలుసు అనమాట. కొడుకులాగా నాకు చేర్చుకోకపోయినా పర్లేదు కానీ నన్ను ఒక పన్నులాగా చేర్చుకున్నా పర్లేదు, నా తండ్రి దగ్గరికి వెళ్తా అన్నాడు. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ గాయంలో, నీ అవమానంలో, నీ ఓటమిలో నువ్వు యేసుని గుర్తు చేసుకున్నావా? చేసుకోలేదు. ఇప్పుడు గుర్తు చేసుకో, దేవుని దగ్గర రా. చాలామంది కింద పడతారు కానీ ఆ పరిస్థితితో పోరాడుతూ ఉంటారు. పరిస్థితితో ఎప్పుడు నువ్వు పోరాడొద్దు. పరిస్థితితో నువ్వు పోరాడుతూ ఉంటే, పరిస్థితులు నువ్వు చూస్తూ ఉంటే నువ్వు కృంగిపోతావు, విరిగిపోతావు, నలిగిపోతావు, మునిగిపోతావు, కొట్టుకుపోతావు. నీ పేరు ఊరు లేకుండా దఫమైపోతావు నువ్వు.
అంటే నాశనం అయిపోతాం. అర్థమవుతుందా లేదా? ఊపిరిగా ఉండి నువ్వు ప్రయత్నం చేసావు అనుకో బయటికి రానికే, వస్తావా? బయటకు వస్తావా? అర్థమవుతుందా? ఆ పరిస్థితి నీకుంటే గుర్తు చేసుకో. ఏ తండ్రిని? నీ ఇంటి తండ్రిని కాదు, ఈ పరమ తండ్రిని గుర్తు చేసుకో. హల్లెలూయా. మన ఇంటి తండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఉన్నవాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు, అర్థమైందా? కానీ నీ తండ్రి, ఈ పరమ తండ్రి నువ్వేం చేయాలో గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. పరమ తండ్రి ఎవరెవరికి తండ్రి? నా ఒక్కనికేనా? నాకైతే తండ్రి ఆయన, మీకు లేరా? మిమ్మల్ని కూడా అన్నాడు, నాకే రక్తం కాచాడు, మీ కొరకు అదే రక్తం కాచాడు. నన్ను ఎట్లా ప్రేమిస్తుండో మిమ్మల్ని అట్లనే ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. అదే ఆయన ప్రేమలో తేడా లేదు, కానీ నీలోనే తేడా ఉన్నది. నువ్వు సరిగావాలి. ఇప్పుడు ఆయన ప్రేమించాలా, ఆయన గణపరచాలా, ఆయనను గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకున్నాడు చిన్నోడు, నా తండ్రి దగ్గర పోతా అని చెప్పి పోతుంటే తండ్రి మామూలుగా చూస్తలేడు. పొద్దున్న లేస్తే కొడుకుని చూస్తున్నాడు, సాయంత్రం అయితే కొడుకుని చూస్తున్నాడు. అర్థమవుతుందా? మీ ఇంట్లో ఎవరైనా ఆగమయ్యారా? పిల్లలు ఆగం కాలేదు ఎప్పుడు? మా ఇంట్లో 2-3 ఆగమయ్యారు. గంట కూడా కాదు, 15 నిమిషాలు ఆగమైతే కింద ఇట్లా కొట్టుకున్నాం మేము. ఎట్లా పోయినావు? తల్లడిల్లినవా లేదా? మరి తల్లడిల్లినవా లేదా? తల్లడిల్లేదా లేదు మీరు? మరి రవంత ప్రేమ మరి ఆయన దిగొచ్చిండు. అర్థమవుతుందా? పరలోకం దిగొచ్చిండు. నువ్వు జాబ్ పైకొట్టి రమ్మంటే నువ్వు వస్తలేవు, ఆయన పరలోకం దిగొచ్చి ఇక్కడ వచ్చిండు. అర్థమవుతుందా? పరలోకం మామూలు లోకం కాదు, మహోన్నతమైన మహిమాది సింహాసనం వదిలిపెట్టి దిగొచ్చింది ఇక్కడ. మనం కూడా కొన్ని ఏం చేయాలి? దేవుని కొరకు వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టుకుంటే ఒక్కటి వదిలిపెట్టుకుంటే 100 నీకు ఇస్తాడు. ఒక్క అడుగు దేవుని కొరకు వస్తే 1000 అడుగులు నేను దాటిస్తాడు తప్పకుండా. హల్లెలూయా. ఇప్పటివరకు నువ్వు వినక చాలా పోగొట్టుకున్నా నేను అంట. ఇదే చాలా మందికి ఇదే చెప్తాను నేను. నువ్వు వినక, చూడక, దేవుని దగ్గర రాక చాలా మంది కూడా. ఇప్పుడన్నా మేలుకోను, దేవుని దగ్గర రా. ఆదివారం ఇవ్వు దేవునికి, ప్రతిరోజు సమయం ఇవ్వు, ప్రతిరోజు వాక్యం చదువు, ప్రతిరోజు ప్రార్థన చేయి, ప్రతిరోజు కలిసి కూడా నీ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, మనిషిపరంగా ప్రార్థన చేయి. ఉపవాసములు కార్యాలు జరగకపోతే అన్నాడు. కార్యాలు చేసేది ఎవరు? దేవుడు. చెప్పడం నీ బాధ్యత, చేసేది ఆయన బాధ్యత. హల్లెలూయా. చిన్నోని గుర్తుకొచ్చింది, అలదించుకొని చిరిగిపోయినాయి, మాసిపోయింది, స్నానం చేసి ఎన్నో రోజులు అయిపోయింది, గుర్తుపట్టకుండా. కానీ తండ్రికి గుర్తుపడతాడు. నీ పిల్లల గురించి నీకు తెలియదా? ఆ బుద్ధల పడినా లేచినా పిన్నా అరే ఎవరన్నా అంటావు? అనవు నువ్వు, అనలేదా? బుద్ధల పడి లేచి వస్తే ఏం చేస్తావు నువ్వు? దన్నదాన్ని వేస్తావా? కత్తి తీసుకొని నరుకుతావా? నరకవు. ఏం చేస్తావు? 2 దెబ్బలు కొడతావేమో. కడిగి స్నానం చేసి కొత్త బట్టలు వేస్తావు. కానీ ఈ తండ్రి అరే అని చెప్పి అట్టనే ఆయన మాసికలతోంటే పట్టుకుని, వచ్చినావు బిడ్డ, వచ్చి బతికినావు, వచ్చినావు చాలు, నేను చూసుకుంటా అని చెప్పేసి. హల్లెలూయా. నువ్వు వచ్చినావు కదా ఇక్కడ, దేవుడు చూసుకుంటావు. ఇప్పుడు నువ్వు ఎవరి హస్తంలో పడాలా? దేవుని హస్తంలో పడు. నీకు నువ్వేం చేసుకోలేవు. నువ్వు ఎగురి ఇట్లా పైకి, మళ్ళీ పడతావు. నువ్వు దేవుని హస్తంలో పడు, ఎత్తుకుంటాడు. కొన్నిసార్లు మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. నేను చాలా ప్రయత్నాలు చేసిన, నా విజయాల కొరకు ఓడిపోయాను నేను. నా ఓటమిలో నేను దేవుని వెతికినా, నాకు దేవుడు దొరికాడు. అనేక విషయాలు జయమిస్తున్నాడు. ఓడిపోయిన వాళ్ళకు దేవుని సువార్త చెప్తే వాళ్ళకు కూడా జయమిస్తాడు. పడిపోయిన జీవితాలు, ఓడిపోయిన జీవితాలు, కూలిపోయిన బ్రతుకులను దేవుడు సహాయము చేస్తున్నాడు. ఆయన పేరేం పేరు? యేసుప్రభు. యేసుప్రభు అంటే లోకరక్షకుడు, పాపమును క్షమించే దేవుడు, పాపం విడిపించే దేవుడు, నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు, నీ శాప పాపాలు మరణాలన్నీ కొట్టివేసే దేవుడు, నీకు నిత్య జీవితం పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు, ఈ లోకం ఉన్నంతవరకు నీకు తోడే ఉంటూ అన్ని విషయాల్లో నీకు సహాయం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే ఆ కడుకును అత్తుకోగానే వెంబడి ఏం చేసిండు? కొత్త బట్టలు వేసిండు, స్నానం చేపించిండు, ఉంగరం పెట్టిండు, బిందు చేసిండు. పెద్దోడు అన్నా, నాయనా ఇన్ని రోజులు నీతో ఉన్నా, నువ్వు చెప్పినా ఉన్నా కానీ నాకు ఒక్క గొర్రెను కూడా పోలే అంటే ఏమన్నా తెలుసా? అరే అప్పటి నుంచి నువ్వు నాతో ఉన్నావు కాబట్టి వీడైతే సచ్చినోడు బతికొచ్చినట్టుందిరా అని చెప్పి వాడిని బట్టి నేను చేస్తున్నా. అవన్నీ మీవే అని చెప్పేసి. హల్లెలూయా. దేవునివన్నీ మనవే, మనవన్నీ మనమే. మన అంటే నీవు ప్రభు అని చెప్పాలి. నీ దగ్గర ఏదైనా శ్రేష్టమైనది ఉందనుకో, నీ బట్టనే కానీ, నీ ఉంగరమే కానీ, నీ నెక్లెస్ చేయనే కానీ, నీ కొడుకే కానీ, నీ బిడ్డనే కానీ,
అది ఎవరిచ్చింది? అది ఇల్లే కానీ ఇంకేదైనా కానీ ఉద్యోగం కానీ ఎవరిచ్చిందే. కొన్నిసార్లు నాకు అక్కడ పెట్టు అంటాడు దేవుడు. ఏం చేయాలి నువ్వు అప్పుడు? నీకు వచ్చినాయి అటువంటివి? రాకుండొచ్చు, వచ్చిండొచ్చు కానీ నువ్వు పెట్టేది నువ్వు నేర్చుకోవాలి. సమయం పెట్ట అంటాడు దేవుడు, ఆధారం పెట్ట అంటాడు దేవుడు, నీ శాలరీ పెట్ట అంటాడు దేవుడు. పరీక్షిస్తాడు ఆయన, పరిశోధిస్తాడు ఆయన. మనం ఈ పరీక్షలు ఇంట్లో విన్నాం, నిన్ను పరీక్షించలేదా? పరిశోధించలేదా? ఎప్పుడు అలా పాస్ అయినావా, ఓడిపోయినావా? అందరు పాస్ అయ్యారు. అన్నిట్లో పాస్ అయ్యారా మీరు? నేనేది చెప్పగలుగుతా, కొన్నిట్లో పాస్ అయ్యారు, చాలా ఇట్లా ఫెయిల్ అయిపోయారు. అంత అర్పణ లేదు. అర్పణ వాళ్ళు వేరే ఉంటారు. ఉన్నది రవంతనే ఉన్నది, కానీ అది అధిగమించాలి. హల్లెలూయా. అధిగమించినప్పుడు నీవులాగా ఉండవు. అప్పుడు నువ్వు ఎవరిలాగా ఉంటావు తెలుసా? ఆయనలాగా ఉంటావు. హల్లెలూయా. నిజం చెప్తున్నా. అయితే దావీదు అంత గొప్ప భక్తుడే. ఒక సమయం వచ్చింది, ప్రార్థించే సమయం ప్రార్థించకపోతే, దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వకపోతే పాపములు పడిపోయాడు. అందుకని నీ ఒక ప్రార్థన అనే ఆయుధం ఇచ్చిండు, స్తుతి అనే ఆయుధం ఇచ్చిండు, వాక్యం అనే ఆయుధం ఇచ్చిండు, సంఘం అనే ఆయుధం ఇచ్చిండు, సాహసం అనే ఆయుధం ఇచ్చిండు. వీటిలో నువ్వు పాలు పొందుకోవాలా. రొట్టె రాక్షసం నువ్వు పాలు పొందుకోవాలా. కలిసి ప్రార్థించే దాంట్లో నువ్వు పాలు పొందుకోవాలా. కలిసి ఆరాధించే సమయం నువ్వు పాలు పొందుకోవాలా. హల్లెలూయా. మనిషికి అవయవం ఏమంటారు, అవయానికి అవయం తాకి ఉన్నదా లేదా? అట్లని ఈ సహవాస సంబంధాలు పెట్టిన దేవుడు. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలా, కుటుంబంలో దేవునితో సహవాసం చేయాలా, సంఘంతో చేయాలి, మరి సమాజంతో కూడా కూడుకొని మనం చేసినప్పుడు నువ్వు ఆరోగ్యవంతురాలు ఉంటావు, బలవంతులుగా ఉంటావు, విజయశాలుగా ఉంటావు, జ్ఞానవంతులుగా ఉంటావు, తెలివంతులు ఉంటావు. అన్ని విషయాలు దేవునిలో పడి అపోహను ఎదిరిస్తే వాడు నిన్ను ఏమవుతాడు? పారిపోతాడు. నీతో ఆడుకోడు. వాడు ఆడుకో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చేస్తాడా లేదా? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాతోనైతే ప్రయత్నాలు చేస్తాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, శోధిస్తూ ఉంటాడు వాడు రకరకాలుగా. వాడిని గుర్తుపట్టలేదు అనుకో, నువ్వు శోధనకు గురైపోతావు. వాడిని గుర్తెరగాలి. నువ్వు గుర్తెరుగుతారా? శోధన ఉన్నదా లేదా? సాతాను ఎర్రలు ఉన్నాయా లేవా? పాములు తిరుగుతున్నాయా లేవా? లోకంలో పూర్వమురాలు తిరుగుతున్నాయా లేవా? నిన్ను పాడు చేయనికే, నిన్ను నరకం తీసుకోనికే, నిన్ను చంపనికే తిరుగుతున్నాయి. దావీదుకు గొర్రెలు అప్పచెప్తా ఉంటే ఆయన దగ్గర ఉన్న గొర్రెలను మృంగనిక ప్రయత్నం చేసినాయి. ఒకటి ఎలుగుబంటు, మరొకటి సింహం. చేసిందా లేదా? నేను నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. కానీ దావీదు అలర్ట్గా ఉన్నాడు. ఎవరితో అభిషేకం పొందుకున్నాడు? దేవునితో. దేవునితో సహవాసం చేస్తున్నాడు. అక్కడ నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఏ తెగులు నీ గుడారము సమీపించాలి. నీ కొడుకు అక్కడ ఉన్నాడు, నీ బిడ్డ అక్కడ ఉన్నది, అక్కడ జరిగిపోతున్నది. నీ కొడుకు తెలియదు, నా పాంపి అంటే కూడా తెలియదు. నీకు తెలుసా తెలియదా? ఏం చేస్తావు అప్పుడు? పోతావు అని అంటావా? ఏం చేస్తావు? చెప్పు తీసుకుంటావు. చెప్పు తీసుకొని ఏం చేస్తావు? జరుగు మీద వేస్తావు. పాము అయితే ఏం చేస్తావు? కట్ట తీసుకుంటావు. వేస్తావా లేదా? నీకు ఆ గ్రహింపు ఉన్నది కాబట్టి, దావీదుకు అభిషేకం ఉంది కాబట్టి, ఒక గొర్రెను ఒక ఎలుగుబండి వేసుకొని పోతే నోట్ వేసుకొని పోతామని అంటాడా? అనలే. ప్రేమిస్తూ ఉన్నాడు. తనకిచ్చిన బాధ్యత, తనకిచ్చిన గొర్రెలను ప్రేమించి తన ప్రాణం అడ్డుపెట్టి ఆ ఎలుగుబంటిని చీల్చేసి గొర్రెని కాపాడాడు, ప్రాణంతో కాపాడాడు. అర్థమవుతుందా లేదా? నీ ప్రాణం కన్నా ఎక్కువ నీ పిల్లల్ని ప్రేమిస్తావా లేదా? చెప్పాలా. అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకు అభిషేకం ముందు కూడా గుర్తెరిగాడు. ఒకవేళ అది లేకపోతే నష్టం అవుతుంది. అందుకే ఒక నష్టం అవుతుంది అంటే నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఏమన్నావు? బుద్ధిహీనంగా ఉన్నావు, దీవెన కోల్పోతున్నావు. దీవెన వస్తలేదు అంటే ఎక్కడో ఒక దగ్గర బుద్ధిహీనంగా ఉన్నావు. అందుకే జ్ఞానురాలు ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానం అవసరము. మనుషు లోక జ్ఞానం కాదు, అబద్ధమాడే జ్ఞానం కాదు, తప్పించుకునే జ్ఞానం కాదు. హల్లెలూయా. యథార్థంతో కూడినటువంటి జ్ఞానం, దైహికమైన జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. లోక జ్ఞానంలో ఏమున్నది? పాపం ఉన్నది. దైవిక జ్ఞానం ఏమున్నది? యథార్థత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, సత్యం ఉన్నది. ఆ జ్ఞానం నువ్వు అడగాల. అభిషేకంలో నీకు సత్యము
తెలియపరచబడుతుంది, మంచి చెడు తెలుస్తుంది. చెడుని ఏం చేస్తావు అప్పుడు? వదిలిపెట్టేస్తాం. అర్థమవుతుందా లేదా? అయితే నమ్మాలా, నమ్మి అడుగు చేసినప్పుడు దేవుని కార్యాలు చేస్తాం. మరి ఇంకోసారి సింహం వచ్చింది, దాన్ని కూడా తన ప్రాణం అడ్డుపెట్టి ఏం చేసిండు? దాన్ని లాగి చీల్చేసి గొర్రెని కాపాడు. తండ్రి ఒక 1000 గొర్రెలు అప్పచెప్పిన అనుకుందాం. నాయన డాడీ ఒక గొర్రెను ఎలుగుబంటి తిన్నది, మరి ఇంకోసారి ఒక గొర్రెను సింహం తిన్నది. పోతే పోనీ బిడ్డ, నువ్వు బతికినవు చాలంటారా అన్నాడా? అయినా కూడా ఆయన గొర్రెలు అంత ప్రేమించాడు కాబట్టి వీనికి నా మనసు ఉంది. ఎవరి మనసు? దేవుడు చెప్పిండు, వీనికి నా మనసు ఉన్నది కాబట్టి వీడిని అడవి లోపల పెట్టారు, రాజ్యంలో పెడతా, నా మనుషులను కూడా మంచిగా చూసుకుంటాడు. మనిషి అన్నప్పుడు ఒక మనిషిని ప్రేమించేది నేర్చుకోవాలి నువ్వు. అర్థమవుతుందా? చేతులు అడుకోవద్దు. ఇంటికి మనిషి వస్తాడు, స్నేహితుడో మిత్రుడో ఆడోళ్ళు మగవాళ్ళు నీకు చెందిన వాళ్ళు వస్తారు, చేతులు అడుకోవద్దు. ఏం చేయాలా? ఏం చేస్తావు? నీ తగ్గట్టు ఆతిథ్యం ఇవ్వాలి తప్పకుండా. వాళ్ళకి తెలియకనే దేవదూతలకు దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. ఎవరిచ్చారు? అబ్రాహాము శారమ్మలు ఇచ్చారు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? ఇస్తున్నావా? చేతులు కడుక్కుంటున్నావా? ఇచ్చేది నేర్చుకోవాలా, అరిగేది నేర్చుకోవాలా. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు పోతాం, కొన్ని హోటల్స్ పోతాం కొంతమందితోటి, అక్కడ నీ చెయ్యి వెనుక పోవద్దు. ఖర్చు పెట్టే సత్తా నీ దగ్గర ఉన్నది. ఏం చేయాలి అప్పుడు? ఖర్చు పెట్టాలి. ఎవరు చూస్తూ ఉంటారు ఇదంతా? ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని నొట్టి పంపించవద్దు. ఆకలితో వచ్చిందా భోజనం పెట్టు, వండి పెట్టు. దాహంతో వచ్చిందా పానీయం ఇవ్వు, ఛాయ్ ఇవ్వు, జ్యూస్ ఇవ్వు, కూల్ డ్రింక్ ఇవ్వు. దానికి 100 వేంతలు ఇస్తారు. కబర్లు కూడా ఎవరి బిడ్డ? నా బిడ్డ అంటారు. వినిపిస్తుందా? నా వాయిస్ వస్తుందా? స్పీకర్లు వస్తుందా? నా బిడ్డ అంటారు. నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టును. లేని దేవుడు ఎప్పుడు అడగాడు. ఉన్న దాంట్లోనే నువ్వు ఖర్చు పెట్టేది నేర్చుకోవాలి. నువ్వు పేదరాలు ఉన్నావు, గతి లేక ఉన్నావు, ఆ లేని స్థితి అంతా తీసేస్తాడు. నీ పేదరికం అంతా దేవుడు తీసేస్తాడు. నీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఎటువంటి కేసులు నీ మీద ప్రయత్నాలు చేసినా నువ్వు ఒక్కటి రావాలి, దేవుని దగ్గర రావాలి. హల్లెలూయా. షోంది కారా షాలాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇది బాగుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నంటే ప్రేమిస్తూ ఉన్నాడు. నీ నుంచి ఏం కోరుతున్నా ఆయన తిరిగి నువ్వు ప్రేమించాలి. వాక్యంలో అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందుకుంటాడు. చదువు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. నువ్వేం చేయాలా? నీకు రక్షణ రావాలంటే ఏం చేయాలి? ఒకటి, యేసు ప్రభు సర్వ పాపుల కొరకు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, సర్వ సృష్టి కొరకు, సర్వ మానవుల కొరకు 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఈ భూమి మీద శరదారిగా అవతరించాడు. ఎవరికి అవతరించాడు? కన్యైన మరియమ్మకు అవతరించాడు. ఎట్లా పుట్టిండు? పురుషుడిని కలిగి లేకుండా పుట్టాడు. ఎట్లా జీవించాడు? పరిశుద్ధంగా జీవించాడు. ఎన్ని సంవత్సరాలు బతికిండు? 33.5 సంవత్సరాలు బతికాడు. ఆయన సేవ ఎన్ని రోజులు చేసిండు? 3.5 సంవత్సరాలు సేవ చేసిండు. ఆ 3.5 సంవత్సరాలు ఎట్లా చేసిండంటే రాస్తేనట గ్రంథము భూలోకంలో పెడితే అది సరిపోవట అంత చేసిండు ఆయన. ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. చేసి ఆగిపోలే, శరమటికి ఆగిపోలే. చేసిండు. స్వస్థత జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, మృతులు లేపడ్డారు, గుడ్డుగారు చూపు పొందుకున్నారు, మూగవారు మాట్లాడారు. చనిపోయిన లాజరు కూడా 4వ దినంన లేపాడు. లాజరు అంటే బయటకు వచ్చేసిండు ఆయన. కట్లు ఇప్పిన తర్వాత లాజరస్ను చూడనికే కొన్ని 100 మంది 1000 మంది ఊరు కదిలి వచ్చినాయి.
సచ్చినోడు పాత పెట్టిన తర్వాత ఎవడు లేస్తాడా? చరిత్ర ఎక్కలే, దేశపు లేపిండు, అల్లడి 4వ దినం లేపిండు, మట్టి అయిపోతాడు. ఆయన జోలికి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన జీవంతో ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ మొట్టమొదటి ఏమిస్తా అంటే చనిపోయిన ఆత్మలు ఉన్నాయి లోకంలో, బ్రతుకుతున్నారు కానీ వారి ఆత్మలు చచ్చిపోయి ఉన్నాయి. నిజమైన దేవుని ఎరగని పరిస్థితుల్లో ఉన్నారు, నిజమైన దేవుని మొక్కని స్థితిలో ఉన్నారు, వేదన అనుభవిస్తున్నారు, బాధ అనుభవిస్తున్నారు, కష్టం అనిపిస్తున్నారు, నష్టం అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు గుర్తెరగలేకపోతున్నారు. ఎప్పుడైతే గుర్తెరిగి దేవుని వైపు వస్తారో చనిపోయిన వారి ఆత్మను ఏం చేస్తాడు? లేపుతాడు. ఇట్లా హల్లెలూయా. మన అంతేకాకుండా పాపులందరూ కొరకు మరణించి తిరిగి లేచిండు. లేచిన తర్వాత ఇదిగో నీ కొరకు నేను చనిపోయినా కానీ ఇప్పుడు సజీవం ఉన్నాను, యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా గురించి ప్రకటించండి. నా యందు విశ్వాసం ఉంచడానికి ఏమిస్తా? రక్షణ ఇస్తా, పాప క్షమాపణ ఇస్తా. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా బిడ్డ, నేను ఇడవనేడబా. నువ్వేమనాలా? ప్రభు నేను కూడా నిన్ను విడను ఎడబా. దావీదుకు పాపం చేసినంత అభిషేకం పోతే ప్రభువా నా నుంచి నీ ఆత్మను దూరం చేయకు ప్రభు. ఒకవేళ తెలిస్తే లేక దేవునికి దూరం అయిండు, పాపం చేస్తున్నాం, క్షమిస్తాడా? క్షమించడా? నోటితో సత్యం పలికిను, అదే నోటితో అబద్ధం అని, అదే నోటితో బుద్ధులు మాట్లాడను, అవునా లేదా? అది పాపమా కాదా? అబద్ధికులు పరలోక రాజ్యంలో చేరనున్నారు. మోసగాళ్ళు పరలోకం పోతారా? నరహంతకులు పోతారు. నరహంతకులు అంటే ఏంటిది? సంపుతనే కాదు, ఒక్కరిని బట్టి నువ్వు ద్వేషం పెట్టుకుంటూనే ఉన్నావు, పగ పెట్టుకుంటూనే ఉన్నావు. వీడు ఎట్లా ఎవరు కొన్నిసార్లు హెచ్చరిస్తారు. మనం హెచ్చరించిన వాళ్ళని ఎప్పుడే కానీ ప్రేమించాలి. మనం హెచ్చరికలు విన్నప్పుడు అవి అమల్లో వచ్చినప్పుడు నువ్వు రక్షణలోనికి వచ్చినట్టు. కొంతమంది హెచ్చరిస్తారు, తల్లిదండ్రులు పిల్లలకి హెచ్చరిస్తారు, దైవజనులు సంఘానికి హెచ్చరిస్తారు. తప్పు పని చేసినప్పుడు మంచోనికి హెచ్చరించారు. మరి హెచ్చరించకపోతే కొట్టుకుపోతాం మనం. చాలాసార్లు మగవాడట లెక్కలేని ముద్దులు పెడతాడు. మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు, గాయం చేస్తాడు. చాలాసార్లు నువ్వు గుర్తెరిగితే వాళ్ళని ప్రేమించాలి. నువ్వు హెచ్చరించే దైవజనులను ప్రేమించాలా, హెచ్చరించే తల్లిదండ్రులను ప్రేమించాలి, హెచ్చరించే స్నేహితులను ప్రేమించాలి. ఎందుకు హెచ్చరిస్తారు? వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. ఆ హెచ్చరికలు నువ్వు లేకపోతే నీకు ప్రమాదం ఉన్నది, జాగ్రత్త. చెప్పిండు ఇవన్నీ తినొచ్చు కానీ పండు తినొద్దు, పండు తినమున నిశ్చయంగా నువ్వేమైతావు? చస్తావు అని చెప్పావు. నీ ఆత్మ చచ్చిపోతుంది, ఆత్మ చచ్చిపోతే నీ శరీరం కూడా చచ్చిపోతుంది. చాలామంది తల్లిదండ్రులు కోపం వస్తే చస్తావురా అంటారు. ఎందుకు? అది ప్రేమ. విన్నావా? కోపం కాదు, పగ కాదు. ఎవరికి? దేవుడికి ఎవరు కూడా పగ కాదు, దైవజనులు కూడా ఎవరికి కూడా పగ కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దైవజనులు కూడా దేవుడు ప్రేమ పెడతాడు. కాబట్టి ఇదేమంటుంది? ఈ బండి నడుస్తూ ఉంటాం, ఈ సువార్త నడుస్తూ ఉంటాం. హల్లెలూయా. మరి ప్రత్యేకంగా దేవుడు ప్రేమిస్తున్నప్పుడు నువ్వు లోబడినప్పుడు కార్యాలు జరుగుతాయి. ఓ చిన్న పిల్లడు ఉన్నాడు, తల్లి అన్నది, ఆడ మంట పెట్టింది. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు అవి వచ్చినాయి, ఇంతకుముందు కట్టెల పొయ్యి ఉండే. వాడు 3 నెలలప్పుడు 4 నెలలప్పుడు ఏం చేస్తారు? పొలాలు అమ్మాడుతూ ఉంటారు. అలా మంట పెట్టింది, నీళ్ళు పెట్టింది, మండుతున్నది అక్కడ. చిన్నోనికి ఏమో ఎట్లా కనిపిస్తుంది? చిన్నోనికి మంట వెలుగుతున్నది, నిప్పులేమో ఇట్లా అవుతున్నది. పట్టుకొని పోతుందా? వాడు పోతుందా? పోతుంటే తల్లి అట్లనే ఉంటుందా? పోతుంటే ఏం చేస్తుంది? అడ్డుపోయి ఏం చేస్తుంది? అట్లానే వేస్తుంది. అని అనుకుంటాడు, చూడు ఎంత కసాయి తల్లి, మంచిగా రంగులు కనిపిస్తుంది, కొత్తగా కనిపించింది ఈరోజు నాకు, దాన్ని ముట్టుకుందాం పట్టుకుందాం అంటే అనుకుంటాడు, సరిగ్గా అర్థంగా అనుకుంటాడు. కానీ వాడు పెద్ద అయిన తర్వాత ఆ రోజు నా తల్లి అడ్డుపడకపోతే నేను ఏమైతుంటే కాలిపోతుంది. కొన్నిసార్లు ఇక్కడ హెచ్చరికలు మనకేదో అనిపిస్తాయి, ఇవన్నీ చెప్తూనే సత్యాలు. ఇవన్నీ భూలోకంలోనే పోషించడానికి కాదు, ఇక్కడ నేను సిద్ధం చేస్తున్నాడు పరలోక రాజ్యం చేర్చడానికి. ఏమంటారు? ఏ రాజు కూడా అనుభవించలేనివి అక్కడ పరలోక రాజ్యంలో అంత శ్రేష్టమే ఉన్నాయి.
హల్లెలూయా. అక్కడ సంతోషం, నిత్య సంతోషం ఉన్నది, నిత్యానందం ఉన్నది. మరి ఆయన ఏమైనాడో నీకు అక్కడ కనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి నీకు తెలియాలి ఆ రుచి ఏంటిదో. నేను రుచి చూసిన, ఆయన చాలా ఉత్తముడు. ఆయనలో ఉన్న సమాధానం ఎక్కర్లేదు, ఆయనలో శాంతి ఎక్కర్లేదు. హల్లెలూయా. మనలో ఆయన ఉన్నటువంటి ఏమంటారు నెమ్మది ఎక్కడ లేదు. ఇది ఆయన లోపలనే ఉన్నది, ఆయన లోపలనే దొరుకుతుంది. అది కొన్ని సందర్భం బట్టి మనం బర్త్డేని బట్టి, వెడ్డింగ్ యానివర్సరీ బట్టి, బర్త్డేస్ బట్టి, ఏదైనా ఫంక్షన్ బట్టి మనము ఇంత భోజనము, ఇంత బట్టలు తెచ్చుకుంటాం, అనా లేదా? ఇది అప్పటి మాటికి శరీరాన్ని అనుభవిస్తాం, కొద్దిగా ఆత్మ కూడా సంతోషం అనిపిస్తాం. కానీ నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎక్కడుందంటే క్రీస్తులో ఉన్నది. క్రీస్తు బిడ్డలో కూడా ఆయన ప్రేమ యొక్క సభలు కొడుతున్నాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావా, ప్రతి బిడ్డ నువ్వు ప్రేమించాలి. ప్రతి బిడ్డ కొరకు ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రతి బిడ్డను కూడా కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న వాళ్ళు మనం గాయపరుస్తారు. చెల్లెను, అక్కను, తమ్ముడు, అన్నను, పొరుగుడు, ఇంట్లో తెలిసిన తెలియనోడు మనం క్షమించాలా, వాళ్ళ కొరకు ప్రార్థించాలి. ఇంకోటి చెప్పాలా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాలి. ప్రేమిస్తున్నా లేదా? అందరిని ప్రేమిస్తున్నా లేదా? మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎరుగని ప్రజలను ప్రేమిస్తున్నా లేదా? కొంతమందికి దేవుడు అంటే ఇష్టం ఉండదు, అయినా కూడా మనం ఆయన ప్రేమిస్తున్నా లేదా? ప్రేమిస్తున్నాడు. చెప్పాలి, చెప్పేంతవరకు. చెప్పినాడో వినలేదు అనుకో, వాళ్ళ గురించి ఏమంటారంటే పందుల మధ్యన కానీ కుక్కల మధ్యన కానీ ముత్యాలు సలు. ఒక్కసారి చెప్పిన, 2 సార్లు చెప్పి, 3 సార్లు చెప్పినాం. చెప్పాలా, ఇది శాశ్వతం కాదు. మరణించిన తర్వాత నరకం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది. నీ బాధ్యత, నా బాధ్యత. వీలైతే కూడికలు అంటారు కదా, గృహ కూడికలు అంటారు. గృహ కూడికలు నువ్వు ఓపెన్ చేయాలి. హల్లెలూయా. గృహ కూడికలు ఓపెన్ చేసి పక్కకున్నటువంటి స్నేహితులను, మిత్రులను, మన బంధువులను, మన పొరుగులను పిలవాలి. పిలిచి ఏం చేయాలంటే సువార్త ప్రకటించడానికి దారి చేసి, దైవజనులు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు రక్షణ పొందుకుంటారు. అన్నిటికన్నా శ్రేష్టమైంది సువార్త, రక్షణ కార్యాలు. నీ దగ్గర డబ్బులు ఉంటే బట్టలు ఇవ్వచ్చు, నువ్వు డబ్బులు ఉంటే ఆహారం పెట్టవచ్చు, పైసలు ఇవ్వచ్చు. దానికన్నా శ్రేష్టమైనది ఏంటిది? రక్షణ కార్యాలు, సువార్త ప్రకటించేది నువ్వు నేర్చుకోవాలి. నీకు ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. దీన్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? పరిచయం చేస్తున్నావు. దేవుని గురించి చాలామందికి తెలియదు. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. పెళ్ళి అయిన 10 రోజులకే సూసైడ్ చేసుకున్నాను, పెళ్ళి అయిన 10 రోజులకే మర్డర్లు అవుతున్నాయి. ఉద్యోగం అందుకున్న 4 రోజులకే సూసైడ్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందా లేదా? వాళ్ళకి ఏంటి? నెమ్మది లేదు. వాళ్ళకి ఏది పొందుకున్నా, ఏది అందుకున్నా నెమ్మది లేదు. నెమ్మది ఎక్కడ ఉన్నది? క్రీస్తులోనే ఉంది. ఇప్పుడు నువ్వు యేసుని నమ్ముకున్నావు, నీకు నెమ్మది లేదేమో. ఎక్కడో నువ్వు పోగొట్టుకున్నావు. ఎవరిని పోగొట్టుకున్నావు? దేవుని వదిలిపెట్టేసినావు. దేవుడు తిరిగి రావాలనుకుంటే ఏం చేయాలా? దేవుని వైపు తిరగా. దేవుడు ఏమంటారు తెలుసా? నా వైపు తిరుగు, నేను నీకు సాయం చేస్తాను. నువ్వు ప్రార్థిస్తున్నావు, వింటలేడు. ఎందుకు వింటలేడు? పాపం నీ లోపల ఉన్నాడు. నువ్వు సరి చేసుకోవాలి. పాపం ఉంటే దేవుడు వింటాడా? పాపుల ప్రార్థన వింటాడు, కానీ పాపముతో నువ్వు ప్రార్థిస్తే వినడు. పాపంతో నువ్వు ప్రార్థిస్తే ఎప్పుడు వింటాడు అంటే పాపం ఒప్పుకుంటే తప్ప దేవుడు వినడు. క్రైస్తవులు పాపం చేయడానికి అవకాశం ఉందా లేదా? చెప్పు, నా వైపు. నువ్వు నమ్ముకున్న బాప్తిజం ఎంతమంది తీసుకున్నావు? యేసుక్రీస్తున్నాము నీటి బాప్తిజం తీసుకోవాలి తప్పకుండా. పాపం తీసుకున్నాక పాపం చేసినావా లేదా చెప్పాలి. చిన్న చిన్న పాపం, చెప్పని పాపం, నువ్వు కనిపించే పాపం ఉండకపోవచ్చు, చిన్న అది కూడా పాపమే. ఇంకా నువ్వు పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోకి రావాలి. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలో రావాలి. మహిమ నుంచి అధిక మహిమలో రావాలి. అంటే చిన్నప్పుడు చూస్తున్నట్టు చేస్తావు, పెద్ద అవుతుంటే చిన్నప్పుడు నువ్వు తల్లిదండ్రులు కొట్టినా ఊపుకుంటాడు, నువ్వు మూత రీసెర్చ్ చేసి ఇటు పెట్టినా ఊపుకుంటావు. పెద్దగా ఎంత చేస్తావు? అట్లనే చేస్తే ఏం చేస్తావు? దేవుడు నీ తల్లిని వేస్తావు, అలా లేదా? అయితే నువ్వు యేసుని నమ్ముకున్నావు, నీ ప్రార్థనకు జవాబు వస్తలేదు. కారణం ఏంటిదంటే నీ పాపము అడ్డం వస్తుంది. అందుకే యెషయా గ్రంథము 59:1, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే, నా జీవితంలో ప్రార్థనకు జవాబు ఇచ్చాను. అప్పటి వరకు నేను దేవునికి విరోధిని, శత్రువుని, యేసుని బాధ పెట్టిన, ఆయన ప్రజలను గాయపరిచిన, అవమానపరిచిన. కానీ నా స్నేహితుడు ఏం చెప్పానంటే పాపుల కొరకు వచ్చింది కాబట్టి నీ పాపం ఒప్పుకొని ప్రార్థన చేయన్నాడు.
యేసువా నేను పాపి నన్ను క్షమించు అన్న తర్వాత దేవుడు నాకు కనిపించండు, మాట్లాడు. ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఆలకింపడాలంటే నువ్వు ఒప్పుకొని వదిలిపెట్టు, నీ ప్రార్థన వింటాడు. రక్షింప నేరక ఉన్నట్టు యెహోవా హస్తం కూర్చోగాలేదు, నీ హస్తం అంతా లేదైనది. నువ్వు ఇస్తే నీ చేతితో గింత ఇస్తావు అంతే, మనిషికి ఇచ్చిన నువ్వు తిన్నా. కానీ దేవుడు ఇట్లా అన్నాడు అనుకో, ఒక సామాన్యుని రాజుగట్ల ఇష్టం నిన్ను అట్లా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు కూడా ఇట్లా అంటాడు దేవుడు. అట్లా అంటే నువ్వు ఇట్లా ఉండవు, అక్కడనే ఉండవు. లేపుతారు నిన్ను అందరూ ఎట్లా చూడాలా, నిన్ను అవమానపరిచినంతా ఇట్లా చూడాలి. చేస్తారా లేదా చెప్పాలి. చేస్తారు తప్పకుండా. నమ్మాలి. ఎవరు నమ్మాలా? నీ బలాన్ని నీ శక్తిని కాదు నమ్మేది, దేవుని నమ్మినప్పుడు దేవుని కార్యాలు జరిపిస్తావు. నమ్మేది నేర్చుకోవాలి. అయ్యా నువ్వు ఎంతకైనా దీవిస్తావు. నీ తండ్రి దగ్గర ప్రపంచానికి ఆస్తిపడి అనుకుందా, ఒక దేశం వేయడానికి గొప్ప విషయం నీ తండ్రికి చెప్పరి. ఒక కొండకే ఆయన అధికారం అనుకుందాం, కొండ బంగారానికి అధికారి. ఒక టన్ను తీసి చీల్చేయడానికి గొప్ప విషయమా? కాదు. ఆయనకు ఆరోగ్యం సమృద్ధి ఉన్నది, ఐశ్వర్యం సమృద్ధి ఉన్నది, జీవము సమృద్ధి ఉన్నది, వెలుగు సమృద్ధి ఉన్నది, దీవెన సమృద్ధి ఉన్నది, ప్రేమ సమృద్ధి ఉన్నది, సకలం సమృద్ధి ఉన్నది. అది నువ్వు అందుకుంది నీ మట్టుకే అందుకుంటున్నావు. దేవుడు నీ మట్టుకే కాదు, లోకానికి ఇచ్చేంత నీకు ఇస్తా అంటున్నాడు. సపోర్ట్లు కొట్టు. దేవుని ప్రజలు ఏముండాలి? ఏముండాలి? దైవచిత్తానుసారం ప్రేమ ఉంటూ దేవుని ప్రేమిస్తూ ఆయన రూపంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించాలి. బట్టలు బాగా మంచి వేసుకోవడానికి కాదు, ఆయన ప్రేమించాలా. ఒక దరిద్రుడు ఉంటాడు అక్కడ, ఆయన ప్రేమించాలి లేదా? దరిద్రుని తీసుకొచ్చి ఏం చేయాలి? నువ్వు స్వార్థ చెప్పాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, స్నానం చేయాలని చెప్పాలి, బట్టలు ఇచ్చి భోజనం పెట్టించి ఇంకొక దారి చూపాలి. హల్లెలూయా. చూపాలి లేదా? ఇస్తారు, మనకి ఇస్తారు. ఇక ఆ మనసు ఉంటే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. నేను చెప్తున్నాను అయితే ఏమంట, వినలేదకున్నట్లు చెవులు ఇచ్చిన దేవుని చెవులు ఉన్నాయి, కళ్ళు ఇచ్చిన దేవుని కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళతో పైవాటిని చూస్తావు, కానీ దేవుడు ఉదయాలను చూస్తావు, ఉదయ రాష్ట్రాన్ని చూస్తాడు, ఉదయం ఉన్న పాపం చూస్తాడు, ఉదయం ఉన్న వేదన చూస్తాడు, ఉదయం ఉన్న బరువు చూస్తాడు, భారం చూస్తాడు, శ్రమ చూస్తాడు, కష్టం చూస్తాడు, నష్టం చూస్తాడు. అన్నీ తేటగానే కనిపిస్తున్నాయి. తప్పకుండా వాటన్నించి కూడా ఏం చేస్తాడు దేవుడు? విడిపిస్తాడు. అంతేకాకుండా ఆత్మీయ స్వస్థత, శరీర స్వస్థత, మానసిక స్వస్థత, అన్ని స్వస్థతలు రిలీజియన్ అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు. కానీ నమ్మాలా. నువ్వు ఎంత నమ్ముతావు అంతా దేవుడు నీకు ఇస్తాడు తప్పకుండా. అక్కడ చెరువు అంతా నీరుని అనుకుందాం, నువ్వు ఎంత తీసుకెళ్తే అంతే ఇస్తుంది చెరువు, అన్నా లేదా? పావు తీసుకొచ్చినావు అనుకో, పావు నింపుతావు. బిందె తీసుకొస్తే బిందె నింపుతావు. హౌజ్ తీసుకొస్తే చెరుకు మించినటువంటి దేవుడు నీ ముందున్నాడు. నువ్వు ఎంతగా వస్తావో అంత కొలిచిస్తాను తప్పకుండా. నువ్వు ఎంతగా నమ్ముతావో అంతగా నిన్ను వాడుకుంటావు. ఎంతగా నమ్ముతావో అంత దేవుడు తీసుకెళ్తాను. నేను నమ్మినా నన్ను వాడుకుంటున్నాడు, నమ్ము నేను వాడుకుంటాడు. కానీ కట్టడాలు ఉన్నాయి. ప్రతిరోజు నీ దగ్గర బైబుల్ ఉన్నది, చదువుతున్నావా? ఇంత వండుకుంటున్నావు, అసలు నువ్వు తింటలేవు. నీళ్ళు తెచ్చుకున్నావు, అసలు నీళ్ళు తాగుతలేవు. 10 రోజులకు, 15 రోజులకు, 20 రోజులకు, 4 రోజులకు ఏమవుతారమ్మా మీరు? చెబురి. నీళ్ళు ఉన్నాయి, అన్నం ఉంది, స్నానం లేదు, ఏం లేదు. పంతున్నావు, లేస్తున్నావు, ఏమవుతావు? 10 రోజులకు, 20 రోజులకు ఏమవుతావు? 30 రోజులకు ఏమవుతావు? ఏమవుతావు? చెబురి. ప్రాణం పోతుంది. పేరు మటుకు నమ్ముకున్నాం, పరిశుద్ధ గ్రంథం చదువుతలేవు, ప్రార్థన చేస్తాడు.